హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈరోజైతే నేను పచ్చి మామిడికాయలతోటి మామిడికాయ పిక్కల్ చేస్తున్నాను. దీన్నే మ్యాంగో మురబ్బా అని కూడా అంటారు. ఈ మ్యాంగో మురబ్బా పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏమి తినాలనిపించినప్పుడు ఈ మ్యాంగో మురబ్బా పిక్కల్ని చపాతీ పైన గానీ, బ్రెడ్ పైన గానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అంత టేస్టీగా ఉండే ఈ మ్యాంగో మురబ్బా పికిల్‌ని ఎలా తయారు చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్లి చూసేద్దాం. ముందుగా అయితే ఈ మ్యాంగో మురబ్బా తయారు చేయడానికి నేనిక్కడ ఒక 5 మామిడికాయలను వాటర్‌లో నీట్‌గా కడిగి, ఈ మామిడికాయలపై ఉన్న చెక్కునంతా ఇలా పీలర్‌తో పీల్ చేస్తున్నాను. ఇలా నేను తీసుకున్నటువంటి మామిడికాయలను ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఇలాంటి గ్రేటర్ తీసుకొని ఈ మామిడికాయలను సన్నగా హోల్స్ ఉన్న వైపు నుండైనా సరే, లేదా కాస్త పెద్ద హోల్స్ ఉన్న వైపు నుండైనా సరే ఈ మామిడికాయలన్నింటినీ ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఈ మామిడికాయలను తురుముకోవడానికి కాస్త టైం పడుతుంది, కానీ ఓపికగా ఈ మామిడికాయలన్నింటినీ ఇలా సన్నగా తురిమి తీసుకోవాలి. నేనిక్కడ 5 మామిడికాయలను తీసుకున్నాను, కానీ ఇందులో ఒక మామిడికాయ కొద్దిగా పండిపోయి ఉందని దాన్ని పక్కన పెట్టేసి మిగతా 4 మామిడికాయలను ఇలా తురిమి తీసుకున్నాను. 4 మామిడికాయలకైతే ఇంత తురుము వచ్చింది. ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని ఒక కప్పుతో కొలిచి తీసుకుందాం. మెజర్మెంట్ కోసం ఈ కప్పే కావాలని ఏమీ లేదు. మన దగ్గర ఎలాంటి కప్పు ఉన్నా దానితోటి కొలిచి తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో 3 కప్పుల మామిడికాయ తురుము అయితే వచ్చింది. 3 కప్పుల మామిడికాయ తురుముకు ఇంకో 3 కప్పుల షుగర్‌ని కానీ, బెల్లంని కానీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కప్పుల మామిడికాయ తురుముకు 2.5 కప్పుల బెల్లంని తీసుకున్నాను. ఈ విధంగా మామిడికాయ తురుములోనికి బెల్లంని వేసుకున్నాక నెక్స్ట్ కడాయిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత మామిడికాయ తురుము, బెల్లం 2 బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. స్టార్టింగ్ 10 మినిట్స్ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని బెల్లం అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే స్లోగా బెల్లం అంతా కరిగి మామిడికాయ తురుములోనికి కలిసిపోతుంది. బెల్లం ప్లేస్లో చక్కెరనైనా వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే సగం బెల్లం సగం చక్కెర కూడా వేసుకొని ఈ స్వీట్ మ్యాంగో పికిల్ని చేసుకోవచ్చు. ఎలా చేసినా ఈ స్వీట్ మ్యాంగో పికిల్ టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా దీనంతటిని ఇలా కలుపుతూనే ఉండాలి. మామిడికాయ తురుములో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇందులోకి ఎలాంటి ఫుడ్ కలర్ కలపకుండానే మంచి కలర్ వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగి మంచి పాకం వచ్చే టైంలో ఇందులోకి 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకొని దీనంతటిని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా దీంట్లోకి ఉప్పు, కారం, జీలకర్ర పొడులను వేయడం వలన దీని తీపి ఎక్కువగా వెగటుగా అనిపించకుండా ఉంటుంది. దానితో పాటు ఇవన్నీ వేయడం వలన ఈ పికిల్‌కి ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. మనకిక్కడ పాకం అనేది తీగ పాకం రావాలి. అలా అయితేనే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఈ మ్యాంగో పికిల్‌ని మంచి ముదురు పాకం వచ్చేలాగా కుక్ చేసుకుంటే పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకంని చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని చెక్ చేసుకొని చూస్తున్నాను. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఇక్కడ. అలాగే ఇక్కడ ఈ మ్యాంగో పికిల్ కడాయికి ఎక్కువగా అంటుకోకుండా ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ పికిల్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే కొంచెం పికిల్ని ఏదైనా ఒక ప్లేట్లో వేసుకొని ఇలా వంచుతూ ఉంటే పికిల్ కింద పడకుండా ఆ ప్లేట్కే అంటుకొని జారకుండా ఉన్నట్లయితే ఈ పికిల్ రెడీ అయిపోయిందని అర్థం.
అంతేనండి, స్వీట్ మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చల్లారుతూ ఉన్నప్పుడు దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ చల్లార్చుకోవాలి. లేదంటే ఇంకాస్త గట్టి పడుతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పికిల్‌ని ప్లాస్టిక్ బాక్స్‌లో కాకుండా ఇలా గాజు సీసాలోకి వేసుకొని పెట్టుకుంటే దీని రంగు, రుచి మారకుండా అలాగే ఉంటుంది. ఈ మ్యాంగో పికిల్‌ని చపాతీ లేదా బ్రెడ్ పైన వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి యమ్మీ యమ్మీ అయిన ఎంతో టేస్టీ అయిన స్వీట్ పికిల్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మ్యాంగో పికిల్ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.